హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఈ రోజు ఒక అద్భుతమైన భావోద్వేగమైన మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న సినిమా గురించి తెలుసుకోబోతున్నారు. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే 1982లో విడుదలైన స్టీవెన్ స్పిల్బర్గ్ యొక్క ఐకానిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఈటీ ద ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ గురించి. ఈ సినిమా ఒక అన్యగ్రహవాసి మరియు ఒక చిన్నపిల్లవాడి మధ్య ఏర్పడిన అసాధారణ స్నేహం గురించి మరియు ఇది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది. ఈ సినిమా యొక్క కథ, నేపథ్యం, నిర్మాణం, పాత్రలు మరియు దాని సాంస్కృతిక ప్రభావం గురించి ఈ వీడియోలో వివరంగా చూద్దాం. సో రెడీనా మరి? ఈటీ ద ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ 1982లో విడుదలైన ఒక అమెరికన్ సైన్స్ ఫిక్షన్ డ్రామా చిత్రం. దీన్ని స్టీవెన్ స్పిల్బర్గ్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ఒక ఏలియన్ ఈటీ అని పిలువబడే ఒక చిన్న జీవి భూమిపై ఒక అమెరికన్ కుటుంబంతో ఏర్పరచుకున్న స్నేహం గురించి. ఈ సినిమా కేవలం సైన్స్ ఫిక్షన్ మాత్రమే కాదు, ఇది స్నేహం, కుటుంబం, ఒంటరితనం మరియు ఒకరినొకరు అర్థం చేసుకోవడం గురించి ఒక భావోద్వేగ కథ. ఈ చిత్రం విడుదలైనప్పుడు ఇది బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది మరియు ఆ కాలంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇది 9 ఆస్కార్ నామినేషన్లు పొంది వీటిలో 4 అవార్డులు గెలుచుకుంది. ఈటీ ద ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ కథ కాలిఫోర్నియాలోని ఒక ప్రాంతంలో ప్రారంభమైంది. ఒక ఏలియన్ షిప్ భూమిపై ల్యాండ్ అవుతుంది మరియు ఏలియన్స్ భూమి యొక్క వృక్ష జాతులను సేకరించడానికి వస్తారు. కానీ ప్రభుత్వ ఏజెంట్లు ఈ ఓడను కనుగొని దానిని ఆకర్షిస్తారు. బయటపడిన ఏలియన్ తమ ఓడలోకి తిరిగి వెళ్లి గ్రహాంతర గమ్యానికి బయలుదేరతారు. కానీ వారిలో ఒకరు చిన్న ఏలియన్ ఈటీ భూమిపై వదిలివేయబడుతుంది. ఈ సమయంలో కథ ఎలాయిట్ అనే 10 ఏళ్ల బాలుడితో ముడిపడుతుంది. ఎలాయిట్ ఒక సాధారణ అమెరికన్ కుటుంబంలో జీవిస్తాడు. అతని తల్లి మేరీ మరియు అన్నయ్య మిచెల్ మరియు చెల్లెలు జర్టీతో కలిసి ఏలియట్ తన ఇంటి వెనుక షెడ్లో ఈటీని కనుగొంటాడు. మొదట భయపడినప్పటికీ అతను ఈటీతో స్నేహం చేస్తాడు. ఈటీ ఒక చిన్న మృదువైన జీవి, పొడవైన మెడ, పెద్ద కళ్ళు మరియు గుండెలో గ్లోయింగ్ లైట్ తో ఉంటాడు. ఏలియట్ తన అన్నయ్య మిచెల్ మరియు చెల్లెలితో కలిసి ఈటీని రహస్యంగా ఇంట్లో దాచుకుంటాడు. ఈటీ భూమిపై జీవించడానికి అనుకూలించని వాతావరణంలో ఉంటాడు మరియు అతను తన గ్రహానికి తిరిగి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఏలియట్ మరియు అతని సోదరులు ఈటీకి సహాయం చేయడానికి ఒక ప్లాన్ వేస్తారు. ఈటీ తన గ్రహంతో కమ్యూనికేట్ చేయడానికి ఒక రేడియో పరికరాన్ని తయారు చేస్తాడు మరియు ఈ ప్రక్రియలో ఎలైట్ మరియు ఈటీ మధ్య ఒక లోతైన భావోద్వేగ సంబంధం ఏర్పడుతుంది. వారు ఒకరి భావోద్వేగాలను ఒకరు అనుభవించగలిగే ఒక టెలిపతిక్ బంధాన్ని పంచుకుంటారు. అయితే ప్రభుత్వ ఏజెంట్లు ఈటీని కనుగొనడానికి దగ్గరవుతున్నారు. ఎలైట్ మరియు అతని స్నేహితులు ఈటీని రక్షించడానికి మరియు అతన్ని తన ఓడకు చేర్చడానికి ఒక సాహసోపేతమైన ప్రయాణాన్ని చేపడతారు. సినిమా యొక్క క్లైమాక్స్ లో ఈటీ తన గ్రహానికి తిరిగి వెళ్లే ఒక హృదయస్పర్శమైన సన్నివేశం ఉంటుంది. ఇది ప్రేక్షకులను కన్నీళ్లతో ముంచెత్తుతుంది. ఈటీ సినిమా స్టీవెన్ స్పిల్బర్గ్ యొక్క వ్యక్తిగత అనుభవాల నుంచి స్ఫూర్తి పొందింది. స్పిల్బర్గ్ చిన్నతనంలో తన తల్లిదండ్రుల విడాకుల కారణంగా ఒంటరితనాన్ని అనుభవించాడు. ఆ సమయంలో అతను ఒక ఊహాజనిత స్నేహితుడిని సృష్టించుకున్నాడు. అతను ఒక ఏలియన్, తనను అర్థం చేసుకునే మరియు తన ఒంటరితనాన్ని తొలగించే వ్యక్తిగా ఉండేవాడు. ఈ ఆలోచనే ఈటీ సినిమాకు పునాదిగా నిలిచింది. స్పిల్బర్గ్ ఈ సినిమాను పిల్లల దృక్కోణం నుంచి చెప్పాలని నిర్ణయించాడు. ఇది సినిమాకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణను ఇచ్చింది. ఈటీ సినిమా నిర్మాణం ఒక అద్భుతమైన కళాఖండం. స్టీవెన్ స్పిల్బర్గ్ ఈ సినిమాను పిల్లల యాంగిల్ నుండి చిత్రీకరించాడు. కెమెరా షాట్స్ ను తక్కువ కోణంలో ఉంచడం ద్వారా పిల్లల దృష్టికోణాన్ని సంగ్రహించాడు. ఈ టెక్నిక్ ప్రేక్షకులను ఎలర్ట్ మరియు అతని సోదరుల లోకంలోకి తీసుకువెళ్తుంది. సినిమా యొక్క స్పెషల్ ఎఫెక్ట్స్ ఆ కాలంలో రెవల్యూషనరీ థింగ్ అనే చెప్పాలి. ఈటీ యొక్క యానిమాట్రానిక్ ఫిగర్ ను కెరోలీ రాంబాడి రూపొందించాడు మరియు అతను డిజైన్ ఈటీని ఒక భావోద్వేగ జీవిగా చూపించడంలో విజయమైంది. ఈటీ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మరియు బాడీ లాంగ్వేజ్ సినిమాకు ఒక లోతైన భావోద్వేగ టచ్ ను జోడించాయి. జాన్ విలియమ్స్ యొక్క సంగీతం సినిమాకు ఒక అద్భుతమైన ఆకర్షణను ఇచ్చింది. ఫైనల్ సీన్ లో ఈటీ మరియు ఎలాయిట్ సైకిల్ పై ఆకాశంలో ఎగురుతూ చంద్రుడి నేపథ్యంలో కనిపించే సన్నివేశం జాన్ విలియమ్స్ స్కోర్ తో కలిసి సినిమా చరిత్రలో అత్యంత ఐకానిక్ సన్నివేశాలలో ఒకటిగా నిలిచింది. ఈటీ సినిమా సాంస్కృతికంగా ఒక ఫినామినన్ గా నిలిచింది. ఇది సైన్స్ ఫిక్షన్ జానర్ ను మరింత పాపులర్ చేసింది మరియు అన్యగ్రహవాసులను ఒక సానుకూల కాంతిలో చూపించడం ద్వారా ఈ జానర్ లో ఒక కొత్త దిశను తెరిచింది. సినిమా యొక్క థీమ్స్ స్నేహం, ఒంటరితనం మరియు ఒకరినొకరు అర్థం చేసుకోవటం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించాయి. సినిమా విడుదలైన తర్వాత ఈటీ బొమ్మలు, టీ-షర్ట్లు భారీగా విక్రయించబడ్డాయి. సినిమా యొక్క ఐకానిక్ సీన్లు, ముఖ్యంగా సైకిల్ ఫ్లయింగ్ సీన్,
పాప్ కల్చర్లో ఒక శాశ్వత స్థానాన్ని పొందాయి. అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఈ సినిమాను అత్యంత గొప్ప అమెరికన్ చిత్రాలలో ఒకటిగా గుర్తించింది. ఈటీ సినిమా ఎక్కువగా పాజిటివ్ రివ్యూలను అందుకున్నప్పటికీ కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొంది. కొందరు విమర్శకులు ఈ సినిమా అతిగా భావోద్వేగంగా ఉందని మరియు కొన్ని సన్నివేశాలు అతిశయోక్తిగా ఉన్నాయని భావించారు. అయితే ఈ విమర్శలు సినిమా యొక్క సాధారణ విజయాన్ని ప్రభావితం చేయలేదు. సినిమా యొక్క భావోద్వేగ లోతు మరియు దాని సానుకూల సందేశం ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షించాయి. ఈటీ ద ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ సినిమా విడుదలైన 40 సంవత్సరాల తర్వాత కూడా ఒక టైమ్లెస్ క్లాసిక్ గా నిలిచింది. ఇది సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా పరిగణించబడుతోంది మరియు దాని థీమ్స్ ఈ రోజు కూడా సందర్భోచితంగా ఉన్నాయి. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ జానర్లో ఒక కొత్త దిశను సెట్ చేసింది. అన్యగ్రహ వాసులను సానుకూల కాంతిలో చూపించే చిత్రాలకు మార్గం సుగమం చేసింది. సినిమా యొక్క ఐకానిక్ సన్నివేశాలు ముఖ్యంగా ఎలాట్ మరియు ఈటీ సైకిల్ పై ఆకాశంలో ఎగురుతూ చంద్రుడి నేపథ్యంలో కనిపించే సన్నివేశం పాప్ కల్చర్ ను ఒక శాశ్వత చిహ్నంగా నిలిచింది. ఈ సన్నివేశం ఆంబ్లిన్ ఎంటర్టైన్మెంట్ యొక్క లోగోగా కూడా ఉపయోగించబడింది. ఇది స్పెల్బర్గ్ యొక్క నిర్మాణ సంస్థ. సినిమా యొక్క భావోద్వేగ కథనం పిల్లలు మరియు పెద్దలను ఒకే విధంగా ఆకర్షించింది. ఇది ఒక అన్యగ్రహవాసి మరియు మానవుడి మధ్య స్నేహం గురించి కాదు. ఇది ఒకరినొకరు అర్థం చేసుకోవటం, ఒకరి కోసం ఒకరు ఉండటం మరియు ప్రేమ మరియు కరుణ యొక్క శక్తి గురించి కథ. ఈ సినిమా ప్రేక్షకులకు ఒక మరపురాని అనుభవాన్ని అందించింది. దాని సందేశం ఈ రోజు కూడా ప్రతిధ్వనిస్తోంది. సినిమా యొక్క సాంకేతిక అంశాలు ఆ కాలంలో అత్యంత ప్రశంసనీయమైనవి. స్పెషల్ ఎఫెక్ట్స్ టీమ్ కార్లో రంబ్లాండి నేతృత్వంలో ఈటీ యొక్క యానిమాట్రానిక్ ఫిగర్ ను సృష్టించడంలో అద్భుతమైన పని చేసింది. ఈటీ యొక్క డిజైన్ ఒక సాధారణ అన్యగ్రహవాసిగా కాకుండా ఒక భావోద్వేగ జీవిగా కనిపించేలా రూపొందించబడింది. అతని పెద్ద కళ్ళు మరియు గ్లోయింగ్ హృదయం ప్రేక్షకులకు అతనితో సంబంధం కలిగేలా చేశాయి. సినిమా యొక్క సినిమాటోగ్రఫీ ఏలియన్ డావ్యూ చేత అద్భుతమైన దృశ్య అనుభవాన్ని అందించింది. తక్కువ కోణ షాట్స్ మరియు మృదువైన లైటింగ్ సినిమాకు ఒక కళ లాంటి నాణ్యతను ఇచ్చాయి. జాన్ విలియమ్స్ యొక్క సంగీతం సినిమా యొక్క భావోద్వేగ సన్నివేశాలను మరింత శక్తివంతం చేసింది మరియు ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. ఈటీ సినిమా కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ చిత్రం మాత్రమే కాదు, ఇది అనేక సామాజిక సందేశాలను కూడా అందిస్తుంది. ఈ సినిమా స్నేహం మరియు కరుణ యొక్క శక్తిని హైలైట్ చేస్తుంది. ఈటీ మరియు ఎలైట్ మధ్య సంబంధం భాష, సంస్కృతి లేదా జాతి హద్దులను దాటి ఒక లోతైన బంధాన్ని చూపిస్తుంది. ఈ సినిమా పిల్లల దృక్కోణం నుండి చెప్పబడినప్పటికీ ఇది పెద్దలకు కూడా ఒక శక్తివంతమైన సందేశాన్ని అందిస్తుంది. మనం ఒకరినొకరు అర్థం చేసుకోవటం మరియు ఒకరి కోసం ఒకరు ఉండటం ఎంతో ముఖ్యమని. సినిమా యొక్క మరో ముఖ్యమైన థీమ్ ఒంటరితనం. ఎలియట్ తన తల్లిదండ్రుల విడాకుల కారణంగా ఒంటరితనాన్ని అనుభవిస్తాడు మరియు ఈటీ తన గ్రహం నుండి వేరుపడిన అన్యగ్రహవాసిగా ఒంటరిగా ఉంటాడు. వారి స్నేహం ఈ ఒంటరితనాన్ని తొలగిస్తుంది మరియు ఒకరికొకరు బలాన్ని ఇస్తుంది. ఈ సినిమా ప్రేక్షకులకు ఒక సానుకూల సందేశాన్ని అందిస్తుంది. ప్రేమ మరియు స్నేహం ద్వారా మనం ఏ ఒంటరితనాన్నైనా అధిగమించవచ్చు అని. ఈటీ సినిమా విడుదలైన తర్వాత ఇది పాప్ కల్చర్ లో ఒక శాశ్వత ప్రభావాన్ని చూపించింది. ఈటీ యొక్క ఐకానిక్ ఇమేజ్, పెద్ద కళ్ళు, గ్లోయింగ్ హృదయం మరియు సైకిల్ పై ఆకాశంలో ఎగురుతూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. సినిమా యొక్క డైలాగ్స్ ముఖ్యంగా ఈటీ ఫోన్ హోమ్ పాప్ కల్చర్ లో ఒక ఐకానిక్ ఫ్రేజ్ గా మారింది. సినిమా యొక్క విజయం తర్వాత ఈటీ థీమ్స్ తో బొమ్మలు, గేమ్స్ మరియు ఇతర మెర్చెండైజ్ భారీగా విక్రయించబడ్డాయి. అట్రీ 2600 కోసం ఈటీ ఆధారంగా ఒక వీడియో గేమ్ కూడా విడుదలైంది. అయితే ఇది విమర్శలను ఎదుర్కొంది. అయినప్పటికీ సినిమా యొక్క సాంస్కృతిక ప్రభావం ఈ గేమ్ వైఫల్యంతో ప్రభావితం కాలేదు. ఈటీ సినిమా తన విడుదల తర్వాత అనేక సార్లు రిలీజ్ చేయబడింది. 2002లో సినిమా యొక్క 20వ వార్షికోత్సవం సందర్భంగా ఒక రీమాస్టర్డ్ వర్షన్ విడుదలైంది. ఇందులో కొన్ని సీన్స్ ను డిజిటల్ గా ఎడిట్ చేశారు. అయితే ఈ మార్పులు కొంత వివాదాన్ని రేకెత్తించాయి, ఎందుకంటే అభిమానులు ఒరిజినల్ వర్షన్ ను ఎక్కువగా ఇష్టపడ్డారు. తర్వాత స్పిల్బర్గ్ ఒరిజినల్ వర్షన్ ను DVD మరియు బ్లూరేలో విడుదల చేశారు. అభిమానులకు వారు ఇష్టపడే సినిమాను మళ్లీ చూసే అవకాశాన్ని ఇచ్చారు. ఈటీ ద ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ కేవలం ఒక సినిమా కాదు, ఇది ఒక భావోద్వేగ యాత్ర, ఒక సాంస్కృతిక చిహ్నం మరియు సినిమా చరిత్రలో ఒక మైలురాయి. స్టీవెన్ స్పిల్బర్గ్ యొక్క దర్శకత్వం, మెలిషా మ్యాథ్సన్ యొక్క రచన, జాన్ విలియమ్స్ యొక్క సంగీతం మరియు నటీనటుల అద్భుతమైన ప్రదర్శనలు ఈ సినిమాను ఒక టైమ్లెస్ క్లాసిక్ గా మార్చాయి. ఎలాట్ మరియు ఈటీ మధ్య స్నేహం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది మరియు ఈ సినిమా సందేశం, ప్రేమ, కరుణ మరియు స్నేహం ఈ రోజుకి కూడా సందర్భోచితంగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంకా ఏ సినిమాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరో ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీతో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్.